గౌరవనీయులైన పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు పూజ్యులు శ్రీ పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన ఎన్టీఆర్ నగర్లో ఉన్నటువంటి హాస్పిటల్ను సందర్శించి అక్కడ 14 డివిజన్కి సంబంధించినటువంటి డాక్టర్ గారిని కూడా సంప్రదించడం జరిగింది. గతంలో మేము ప్రజల వద్దకే వైద్య సేవల్ని అలాగే సచివాలయంలో వైద్య సేవల్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత 2-3 నెలల నుంచి ఆ వైద్య సేవలు అక్కడ ప్రజలకు అందడం లేదు కాబట్టి మనం వెంటనే అందించమని కోరడం జరిగింది. ఆ 14 డివిజన్లో వైద్య సేవలు అందించమని చెప్పడం జరిగింది. దానికి నారాయణ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మేము ఈరోజు డాక్టర్ గారిని సంప్రదిస్తే పెంచిలే గారితో మాట్లాడమన్నారు. పెంచిలే గారిని కూడా డాక్టర్ గారికి ఆదేశాలు అందించడం జరిగింది. అక్కడ మెడికల్ క్యాంపులు కానీ మన సచివాలయంలో వైద్య సేవలను వెంటనే అందించండి. ఈరోజు వైద్య సేవలు అక్కడ ఎవరికైనా గాయాలైనా ఇబ్బంది పడ్డప్పుడు వాళ్ళకి డ్రెస్సింగ్ చేసి కట్టడం జరుగుతుంది. అలాగే ఇంజెక్షన్స్ కానీ బీపీ కానీ ర్యాండమ్ షుగర్స్ కానీ ఇవన్నీ కూడా 14 డివిజన్ సచివాలయాల్లో అందుబాటులోకి వస్తాయి. కాబట్టి ప్రజలు కూడా ఇవన్నీ కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాం. అలాగే గతంలో కూడా మేము ప్రజల వద్దకే వైద్య సేవలను కూడా అందించడం జరిగింది. ప్రతి సచివాలయ పరిధిలో కూడా వైద్య సేవలు అందించాం. అలాగే ఈసారి కూడా నెలకు 2 క్యాంపులు ప్రజల వద్దకే వైద్య సేవలు అని చెప్పి మెడికల్ క్యాంపులు కూడా నిర్వర్తించి రాబోయేది వర్షాకాలం కాబట్టి ప్రజలకు కావాల్సినటువంటి మందులు కానీ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు ఎవరైనా కూడా మాకు వైద్య సాయం అందించమని మమ్మల్ని అడిగితే వెంటనే కూడా మేము అందించడం జరుగుతుంది. లేదు మాకు ఒక ఫోన్ కాల్ చేసినా ఎవరన్నా రాలేనటువంటి వాళ్ళ ఇంటికి ఒక మనిషిని పంపించి నర్సుని పంపించి వారికి ఏం కావాలన్నా సహాయ సహకారాలు అందిస్తాము. డ్రెస్సింగ్ కానీ ఏదైనా కూడా అందించడం జరుగుతుందని కూడా మనవి చేస్తూ ఈరోజు ఈ సచివాలయంలో సేవల్ని పునరుద్ధరించిన దానికి మన డిఎంహెచ్ఓ పెంచిలే గారికి డాక్టర్ సమీర గారికి మినిస్టర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.